సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో మాట్లాడాలి. మీ ముందుకు వచ్చి మీరు ఫిల్మ్ కోర్స్ చేశారు, సరే ఏదో లాస్ట్ మూమెంట్లో దాన్ని ఆపేసి జంప్ ఇచ్చారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఆ ఫిల్మ్ కోర్స్లో మీరు అన్ని సంవత్సరాలు నేర్చుకోలేనిది ఈయన సినిమాల్లో టక్కున ఒక సీన్లో చూసి పట్టుకున్నది, ఏదన్నా ఒక చిన్న లెసన్ కానీ మూమెంట్ కానీ, ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలిగే మ్యాజిక్ కానీ మీకు అనిపించిన ఒక షార్ట్ కానీ ఒక ఐడియా కానీ ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. ఓకే, బీకు మాత్రే ఇంట్రడక్షన్. ఓకే, ఇలా కూర్చొని ఇంటి లివింగ్ రూమ్లో కూర్చొని అవును, చైర్లో కూర్చొని ఇలా ఫోన్ ఇలా మాట్లాడుతున్నాడు. వెనకాల పిల్లలు పరిగెడుతున్నారు. ఫ్రంట్ కార్టూన్ ఏదో న్యూస్ ఛానల్ ఏదో నడుస్తుంది టీవీలో. ఈయనేమో 2 కోట్లు ఇవ్వద్దని చంపి అని ఇలా మాట్లాడుతున్నాడు. పక్కన పెళ్ళం వచ్చి కాఫీ తీసుకో, చాయ్ తీసుకో అంటుంది. ఈయన వెనకపోతే ఇలా ఆ కప్పు ఇలా భుజం అంటాడు, చెప్పాను కదా తీసుకో అని అంటుంది. అంటే ఈ గ్యాంగ్స్టర్ ఒక్క షాట్లో ఈ గ్యాంగ్స్టర్ ఒకడిని రే నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే నేను చంపేస్తాను రా అని ఇక్కడ థ్రెటన్ చేస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటుంటే రే జాగ్రత్త రే పడిపోతాను, అక్కడ వాళ్ళని చూసుకుంటున్నాడు. పెళ్ళంతో సరసం, ఇవన్నీ 1 షాట్లో చూపించారు. సూపర్ అబ్జర్వేషన్. అండ్ మీకు తెలుసా లేదో, వర్మ సత్య సినిమా గురించి చెప్పింది ఇదే. అంటే మాఫియా అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నా సినిమా కాదు, మాఫియా అనేవాళ్ళు మనలాగే ఉంటే ఏంటి అనేది సత్య అని మా ఇంటర్వ్యూలోనే 5 ఇంటర్వ్యూలోనే వర్మ గారు చెప్పింది. దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ సత్య ఫిలిం. అండ్ మళ్ళీ డెకట్ విషయానికి వస్తే, యాక్చువల్గా సినిమాలో అనురాగ్ కశ్యప్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. బట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చేమో, ఇండియన్ సినిమాలోనే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్ ఆయన అండ్ డైరెక్టర్ కూడా. బట్ ఆయన స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో నటించేటప్పుడు ఆయన ఈ కథ విన్నాక, ఈ స్క్రీన్ ప్లే విన్నాక, సినిమా షూటింగ్లో కానీ లేదా సినిమా షూట్ ముందు కానీ, రిలీజ్ అవ్వకముందే మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఫస్ట్ ఫ్యూ డేస్ ఆయన షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ సీన్ ఇంతసేపు తీస్తున్నారు, నేనైతే ఒక షాట్లో తెక్కకూడదును ఈ సీను, ఆ సీన్ అయితే వీళ్ళు 4 రోజులు తీస్తున్నారు, నేను 2 డేస్లో తెక్కకూడదును అని ఆయన లోపల నుంచి ఫీలింగ్స్ పుట్టుకొచ్చేవట. డబ్బింగ్ అప్పుడు ఆయన ఎడిట్ చూసేసరికి అమ్మ ఇలా తీసారా దీన్ని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అది చాలా ఆనందంగా అనిపించింది. అండ్ శేష్ గారు, నాకు చిన్న డౌట్. హీరో, స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది, థింగ్స్ హ్యాండ్లింగ్ అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళీ మీ ఫస్ట్ మూవీకి వెళ్తున్నాను. దాంట్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పడానికి చాలా చేయొచ్చు, బట్ అక్కడ బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఒక టేప్ రికార్డర్ దగ్గర తీసుకెళ్ళి హీరోయిన్ని ఏదో పాట, నాగార్జున గారి పాట చెప్తారు, కానీ అటు మార్చంగానే నాగార్జున గారి పాట ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా మీకున్న సోర్సెస్లో సినిమా మొత్తానికి అద్భుతమైన సీన్ చెప్పడం, అంటే మీ ఎర్లీ స్టేజ్లోనే ఆ థింగ్స్ హ్యాండిలింగ్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇంగ్లీష్ సామెత కదా. సో అది ఎప్పుడు నాకు చిన్నప్పుడు నాకు సరే బాగా ఇష్టం అండి. సో మీరు చెప్తుంది కర్మ సినిమాలో సీన్, సీన్ అండ్ ఇక్కడ కనిపెట్టరు వాళ్ళు. ఒక్కటి ఏంటంటే, హీరోగా నా కెరీర్ని నిలబెట్టుకోవడానికి కోసం నేను చేస్తున్న టాస్క్స్ ఇవి. సో నేను దీన్ని మల్టీ టాస్కింగ్గా భావించను. ఒక హీరోగా నేను ఒక విగ్రహం కట్టుకుంటున్నాను, ఆ విగ్రహాన్ని నిలబెట్టే స్టేజ్, ఆ స్టేజ్, ఆ ప్లాట్ఫామ్ అన్నది ఈ మల్టీ టాస్కింగ్. అక్కడి నుంచి, అంటే మీరు చెప్పిన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఒక లగ్జరీ వచ్చింది మీకు సినిమా మేకింగ్లో. శేష్ అడిగినంత బడ్జెట్ ఇవ్వచ్చు, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు, శేషుని కళ్ళు మూసుకొని నమ్మవచ్చు, అది ఒక లగ్జరీ అనుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం ఏమనిపిస్తుంది? డెకాయిట్ మీకు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? టేక్ డెకాయిట్ 65 crores మనం విదిన్ 1 week ఓటీటీ అండ్ బాక్స్ ఆఫీస్ ద్వారా ప్రొడ్యూసర్ని సేఫ్ చేయగలము, కొన్న వాళ్ళందరినీ ఆర్థికంగా సేఫ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ అది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి చాలామంది దాన్ని హ్యూజ్ పిఆర్ బ్లాస్ట్గా చేద్దును, నాకు అది చేయడం రాదు. ఎందుకంటే నేను ఎక్కువ దాని మీదే వెళ్ళానంటే క్రియేటివిటీని వదులుకుంటున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. నా ఉద్దేశం అది కాదు. కానీ నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ యాక్టర్ని,
సార్ ఎందుకంటే నేను నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసుకొని మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో లోపల అయ్యేలోపు నా సినిమాని తీసేయడం జరిగింది. సో పోస్టర్ ఖర్చులు కూడా రాకపోవడం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ నా మైండ్లో వీటన్నిటికన్నా ముందు. సో ప్రొడ్యూసర్ని సేవ్ చేయటం నాకు ఎంత ముఖ్యం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సర్కట్. అట్ ద సేమ్ టైం నా సినిమా వరకు ఎన్ని రోజులు తీసాము అనే దానికన్నా పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సో 149 డేస్ సినిమా చేసిన యూజువల్గా మిడ్ బడ్జెట్ సినిమా అంటే 25 లక్షలు 30 లక్షలు పర్ డే అయిపోతుంది. మంది 10-12లో. లాస్ట్ 2 more క్వశ్చన్స్ సార్. యాక్చువల్గా క్లాస్ టాపర్ ఉంటాడు, ఆడికి ఎప్పుడు 95-97 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఆడికి ఎప్పుడైనా 90 కంటే కొంచెం తక్కువ వస్తే పట్టుకోవాలని క్లాస్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో శేష్ని అలా పట్టుకోవాలని డెకాయిట్ రిలీజ్ అయినా Day 1 ట్రై చేశాడు, బట్ Day 2కి మొత్తం మారిపోయింది. శేష్ మళ్ళీ దొరకలేదు, బట్ Day 1 గట్టిగా ట్రై చేశారు. శేష్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ అండి. నేను వేరే ఇందాక ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే నాకు ఒక్కొక్క సినిమా మీద ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎవరు సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన రివ్యూస్ నాకు పబ్లిక్ నుంచి రాలా. రీమేకే కదా, మొన్నే హిందీ బద్లా వచ్చింది కదా, రీమేకే మొత్తం అంతా హోటల్ రూమ్లో కొట్టేసేట కదా, ఇలా అన్నారు. గూఢచారం అంత లేదులే, అంత అందులో యాక్షన్ కూడా లేదు కదా, ఇలా తీసి పడేసేవారు సినిమాని. ఇప్పుడు ట్విట్టర్లో ఆ క్లైమాక్స్ వైరల్ అయ్యి మళ్ళీ లేచింది సినిమా. ఇప్పుడు అంటున్నారు ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు బాగా ఇష్టం అండి. రిలీజ్ అయిన 2 years దాకా ఎవరు సినిమా గురించి పుకారే లేదు పబ్లిక్ నుంచి సార్. ఇక్కడ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది కానీ పబ్లిక్ నుంచి రాల. ఇక్కడ డెకాయిట్ మార్నింగ్ ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ అంటే నేను కోడ్ వర్డ్గా మాట్లాడితే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. జెన్యూన్ పబ్లిక్ మ్యాట్నీ షో ఫస్ట్ షో దగ్గర నాకు అర్థమైంది నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతాను. ఫ్యామిలీస్కి ఐ థింక్ ఫ్యామిలీస్ వల్ల అందుకుందండి సినిమా, ఫ్రాంక్గా చెప్పాలి. అండ్ నా గెస్ కరెక్ట్ అయింది అనిపించింది. నేను షూట్ లాస్ట్ డే నాడు నేను అన్నాను ప్రెస్ మీట్లో, మీరు అక్కడికి వచ్చారో లేదు నాకు గుర్తులేదు, షూట్ లాస్ట్ డే షూట్ ప్రెస్ మీట్ సెట్లో పెట్టినప్పుడు నేను ఏమన్నానంటే ఈ సినిమాకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ని, మీ వైఫ్స్ని, మీ అమ్మగారిని, మీ కూతురులని, మీ చెల్లెల్ని తీసుకెళ్ళండి అని కుర్రోళ్ళతోటి అన్నాను చెప్పారు. అండ్ అదే జరిగింది. ఫ్యామిలీస్ అందుకున్నారు. నేను ఎన్ని థియేటర్లో ఎన్ని విజిట్స్లో నేను చేసిన ప్రమోషన్స్ మీరు చూసారు, ఎన్ని విజిట్స్ ఎన్నిసార్లు బామ్మలు చిన్నపిల్లలు వీళ్ళందరూ నా చేయి పక్కన కన్నీళ్ళతో నన్ను చూసారో నాకు తెలుసు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, సెకండ్ వీక్లో కూడా ప్రమోషన్స్ ఇంత యాక్టివ్గా ఇంత పాజిటివ్ వేలో జరుగుతున్నాయంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి జరగలేదు. సో ఆ సక్సెస్ అయితే నా ప్రతి సినిమాకి జరిగింది. అందుకే కదా శేష్ మాత్రమే సక్సెస్ నేను స్టార్టింగే చెప్పింది. అండ్ సార్ ఇది క్వశ్చన్ కాదు, ఒక డిజైరు. మీ కథతో, మీ స్క్రీన్ ప్లేతో, వీలైతే మీ డైరెక్షన్తో నాగార్జున గారితో ఒక సినిమా చూడాలని చెప్పి, ఒక సినిమా నాగార్జున గారు హీరోగా కావాలని చెప్పి నేను శేష్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి అని మా సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తే చాలామంది అడిగిన ఇదే ప్రశ్న ఏంటంటే నాగార్జున గారిని శేష్ కథతో శేష్ డైరెక్షన్లో సినిమా తీస్తే చూడాలని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్లీ హోప్ఫుల్లీ వన్ డే అండి. అంటే ఒకటేంటంటే నాకు డైరెక్షన్ వచ్చు అని నేను అనుకోవట్లా. రైటింగ్ నేను చాలాసార్లు అంటాను ఇది, ఐఎమ్ డీసెంట్ యాక్టర్, గుడ్ రైటర్, ఫెయిల్డ్ డైరెక్టర్ అని అంటాను. అది ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ మొత్తం మీద ఎంతసేపు మాట్లాడినా కానీ నాకు మీ ఫస్ట్ మూవీ గురించే మాట్లాడుతూ వస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ సినిమా అంత ఇష్టం. అవునండి, కర్మ సినిమాకి ఒక వర్గం ఉంది. ఎందుకంటే కర్మ రిలీజ్ అయిన 3-4 years దాకా ఆంధ్ర యూనివర్సిటీలోనో ఏదో వైజాగ్లో ఒక యూనివర్సిటీలో నెలకు ఒకసారి కర్మని చూడటానికి కలిసేవారు, ఆ సినిమాని చూడటానికి మాత్రం. జస్ట్ వాళ్ళే, బయట ఎవరు మాట్లాడుకునేవారు కదా వాళ్ళు. సో ఒక వర్గం ఉంది ఆ సినిమాకి ఫ్యాన్స్. బట్ యా, హోప్ఫుల్లీ ఇట్ కమ్స్ ట్రూ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక సక్సెస్ స్టోరీ అలా కొనసాగుతూ ఉంటే అది ఆడియన్స్కి కానీ, ఇండస్ట్రీకి కానీ, మిమ్మల్ని నమ్మి మీతో ట్రావెల్ అయ్యే మనుషులకు కానీ
మిమ్మల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కానీ అందరికీ అది ఒక కిక్ ఇస్తుంది. సో ఈ కిక్ ఇలాగే కొనసాగాలి. థ్యాంక్ యూ సార్. సో గూఢాచారి 2 కోసం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.